అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కటిక పేదవారిని కూడా ధనవంతుల్ని చేసే ఒక శక్తివంతమైన పరిహారం అండి ఇది. నమ్మకంతో ఒకసారి ఈ చిన్న పరిహారం చేస్తుంటే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మాత్రమే అన్నమాట. ఎందుకు అనంటే ఈ పరిహారం చేయడానికి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్, పూజలు మంత్రాలు ఏం కాదండి. ఒకే ఒక చిన్న పరిహారాన్ని, ఒక చిన్న మాటని రాసి చూడండి. ఖచ్చితంగా బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేస్తారో వాళ్ళకి ఒక చేతిలో రూపాయి కూడా లేదు అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే ధనవంతులు అవుతారనమాట. ఇది నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకు అంటే ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా, కష్టాలైనా తొలగిపోవాలి అంటే ఈ మంత్రం అనేది మీకు ఎంతో బెస్ట్‌గా, మంత్రం కాదండి, ఈ పరిహారం ఎంతో బెస్ట్‌గా పనిచేస్తుంది. మనం నమ్మి చేయాలే కానీ ప్రతిదీ కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. మరి ఈ పరిహారంలో నేను ఒక 2 ఏంజెల్ నంబర్స్ అయితే చెప్పబోతున్నా అండి. ఏంజెల్ నంబర్స్ ఎంత మంచిగా వర్క్ అవుతాయో మీ అందరికీ కూడా తెలిసిందే కదా! కాబట్టి ఏంజెల్ నంబర్స్‌తో కూడిన ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే డెఫినిట్‌గా బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుందనమాట. చాలా త్వరగా, చాలా క్విక్‌గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్పులు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో, లేదంటే ఎవరైతే బాగా సమస్యల్లో ఇరుక్కొని పోయి డబ్బు సమస్యల్లో ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్స్ మనల్ని మోసం చేయడము, లేదా ఇంకా ఎవరైతే మనల్ని ఫైనాన్షియల్‌గా దెబ్బతీస్తున్నారు, కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. మనం ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు అని అనుకున్నప్పుడు కూడా మీకు ఈ పరిహారం అనేది ఎంతో చక్కగా అయితే యూజ్ అవుతుందనమాట. అసలు మరి ఆ పరిహారం ఏం చేయాలి? అంత శక్తివంతమైనదైతే ఏం చేయాలి అనంటే ఏం లేదండి, ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోవాలి. రూల్డ్ కదండీ, అంటే గీతలున్నది కాకుండా ఒక వైట్ పేపరు, నీట్‌గా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ లేదా బ్లూ కలర్ పెన్ కానీ తీసుకొని ఒక సర్కిల్ అనేది గీసుకోవాలనమాట. అంటే ఒక కాయిన్ పెట్టి కానీ, రూ. 5 కాయిన్ కానీ, రూ. 2 కాయిన్ కానీ పెట్టి ఒక సర్కిల్ అనేది మీరు డ్రా చేసుకొని దాంట్లో ఆ సర్కిల్ లోపలే ఫస్ట్ మీ నేమ్ ఏదైతే ఉంటుందో మీ నేమ్ రాసుకోవాలి. దాని కింద 174592 174592 ఏంజెల్ నెంబర్ రాసి, మళ్ళీ దాని కింద 8725 అని రాసి కింద అమౌంట్, ఎంత అమౌంట్ అయితే మీరు తీర్చాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్‌కి 1,00,000 కానీ, 2,00,000 కానీ, లేదా 10,00,000 కానీ, లేదా 50,000 కానీ, ఇలా ఎంత అప్పు అయితే మీకు ఉందో, ఎంత అప్పు అయితే మీరు తీర్చలేక బాధపడుతూ ఉన్నారో అంత అప్పు అనేది రాసుకోవాలన్నమాట. అలా రాసిన తర్వాత మరి ఆ పేపర్‌ని ఏం చేయాలి అనంటే దాన్ని చక్కగా మడిచేసి మీ చేతిలో అనేది గట్టిగా ఫోల్డ్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలన్నమాట. మీ అప్పు తీరిపోతే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అలా ఫీల్ అవ్వాలి. ఇక తర్వాత అలా రాసిన ఆ పేపర్‌ని ఏం చేయాలనంటే మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్‌గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు పడుకునే పిల్లో కిందే పెట్టుకోవాలండి. లేదు పక్క రోజుకి ఆ పిల్లో మారిపోతుంది అని అనుకుంటే పొద్దున లేవగానే మళ్ళీ ఆ పేపర్‌ని తీసి అక్కడ దాచిపెట్టి మళ్ళీ మీరు నైట్ పడుకునేటప్పుడు ఆ పేపర్‌ని మళ్ళీ అందులో పెట్టుకోవచ్చనమాట. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అది మరి ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులు అలానే ఉంచుకోవాలి అనంటే ఒక వారం పాటు అదే కాగితాన్ని ఉంచుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మనం పేపర్‌లో ఏదైతే సర్కిల్ గీసి నేము, ఏంజెల్ నంబర్స్, అమౌంట్ రాసుకున్నామో అవే మనం లెఫ్ట్ హ్యాండ్ మనం వాచ్ పెట్టుకుంటాం కదండీ, అక్కడ గీసుకొని అవే మళ్ళీ రాసుకుంటే మనం పదే పదే వాటిని తలుచుకుంటూ ఉంటాం కదా. అట్లాంటప్పుడు మనలో పాజిటివ్ అనేది ఎక్కువగా వచ్చి ఖచ్చితంగా మనం ఆ అప్పు తీర్చాలి అని చెప్పి అన్న సంకల్పం అనేది మనలో పెరుగుతుంది. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మనం అప్పు అంతా తీర్చేస్తామన్నమాట. అలా తీర్చడానికి ఆ యూనివర్స్ అనేది మనకు చాలా చక్కగా మంచిగా అయితే యూజ్ అవుతుంది. నమ్మకంతో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది. ఇక మరి చూసారు కదండీ, ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అలా చేతి మీద గీసుకున్నాము, మాకు పనిలో ఉన్నాము, తర్వాత మళ్ళీ అది క్లీన్ అయిపోయింది, ఏమీ లేదు, ఏం చేయాలి అనంటే ఏం పర్లేదండి. ఒకసారి రాసుకుంటే చాలు. రోజుకొకసారి పొద్దున కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఒకసారి రాసుకుంటే చాలు. ఇలా ఒకసారి చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండీ, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.